Subscribe to Color Frames. ఆసీస్ పర్యటనలో ఉన్న టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అదీను తన పక్కనే కెప్టెన్ రోహిత్ శర్మ ఉండడం గమనార్హం. బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా గబ్బా టెస్ట్ వర్షంగా డ్రాగా ముగిసింది. అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో రోహిత్ తో పాటు అశ్విన్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్ కు తాను వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించి వెళ్లిపోయాడు. అనంతరం ప్రెస్ మీట్ లో వరుసగా రోహిత్ కు విలేకరులు ప్రశ్నల వర్షం కురిపించారు. దీనికి రోహిత్ శాంతంగా స్పందిస్తూ అశ్విన్ అంశం గబ్బా టెస్ట్ డ్రా కావడంపై తన వివరణ తెలిపారు. అశ్విన్ తీసుకున్న నిర్ణయం నాకు ఎక్కడికి వచ్చినప్పుడే తెలిసిందే. అతడు తీసుకున్న నిర్ణయం వ్యక్తిగతం, దానిని గౌరవిస్తాం. దీని వెనుక అనేక కారణాలు ఉంటాయి. వీటన్నింటికీ అశ్వినే సమాధానం చెప్తాడు. జట్టుకు ఎప్పుడు ఏది అవసరమో అతడికి అవగాహన ఉంది. పిచ్చును బట్టి ఏ స్పిన్నర్ ఎప్పుడు ఆడాలో మేనేజ్మెంట్ చూసుకుంటుంది. నేను పెర్త్కు వచ్చినప్పుడు మా మధ్య కూడా ఇదే విషయం చర్చకొచ్చింది. కనీసం పింక్ బాల్ టెస్ట్ లోనైనా ఆడాలని నేనే ఒప్పించా. ఇప్పుడు ఈ మ్యాచ్ లో జడేజాను బరిలోకి దింపాం. దీంతో అతడికి అవకాశం ఇవ్వలేకపోయాం. తనకు అవకాశం రానప్పుడే వైదొలగడం మంచిదని, ఆటకు గుడ్ బై చెప్పేస్తే బాగుంటుందని అనుకోవచ్చు. మేం ఇంకా మెల్బోర్న్ పిచ్చును చూడలేదు. అక్కడి పరిస్థితులు తెలియవు. కాంబినేషన్ ఎలా ఉంటుందో కూడా అంచనా వేయలేం. అయితే అశ్విన్ నిర్ణయాన్ని మేమెప్పటికీ గౌరవిస్తామని చెప్పుకొచ్చాడు. ఇక రవిచంద్రన్ అశ్విన్ ఒక అద్భుతమైన ఆల్రౌండర్. అతను టెస్ట్ క్రికెట్ లో చాలా ప్రసిద్ధి చెందిన ఆటగాడు. ఇప్పటి వరకు టెస్టుల్లో 3503 పరుగులు, వన్డేల్లో 707, టీ20లో 184, ఐపీఎల్లో 800 పరుగులు సాధించాడు. అంతేకాకుండా తను ఆఫ్ స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు. టెస్టుల్లో 537 వికెట్లు తీసి మరో కుంబ్లే అనిపించుకున్నాడు. ఇక వన్డేల్లో 156, టీ20లో 72, ఐపీఎల్లో 180 వికెట్లు తీశాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.